ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి పరామర్శించేసరికి సినిమా మొత్తం కూడా షేక్ అయిపోయింది. ఊహించిన దానికంటే ఎక్కువగా అమాంతం డ్యామేజ్ జరుగుతుందనేది కూటమికి సంబంధించి ఇప్పటికే గ్రహించేసి ఉండాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిన్న భేటీలో ఏం చర్చలు జరిపారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నిన్న కలిసినట్టుగా సమాచారం అందుతుంది. వాస్తవానికి ప్రజల్లో చాలా తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోతున్న విషయం అవునన్నా కాదన్నా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వాస్తవం ఇది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని అడ్డగోలుగా విష ప్రచారం చేసిన దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, బుధవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇద్దరు కూడా 2.5 గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరిపినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఏకాంతంగా చర్చలు జరిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నిన్న జరుగుతున్న సమయంలో 2.5 గంటల పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఏకాంతంగా చాలాసేపు చర్చలు జరిపారు. అంతర్గతంగా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతున్నది వాస్తవం. జనసేన క్యాడర్లో ఇబ్బందులు వస్తున్న సంగతి వాస్తవం. టీడీపీకి సంబంధించి మాజీ మంత్రులు కావచ్చు, చంద్రబాబు టీం కావచ్చు, ఇక్కడి నుంచి కూడా అనేక ఇబ్బందులు వస్తున్నమాట వాస్తవం. ఇది అది కాదు అన్నట్టుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అడ్డంగా దొరికేశారు. అడ్డంగా మాట్లాడి ఒకరేమో జంతువు కోవులు అన్నారు, ఇంకోరేమో ఏకంగా పంది మాంసం అంటూ రెచ్చిపోయారు. సరే, మాట్లాడేటప్పుడు ఇది న్యాయంగా ఉందా, ఇది ధర్మంగా ఉందా, మరి రేపొద్దున ఆధారాలు బయటకు వచ్చినప్పుడు దీనికి అలైన్మెంట్ అవుతాయా? ఆధారాలు డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం చేసే ఆరోపణలకు ఆధారాలకు సింక్ కానప్పుడు ప్రజలు చివాట్లు పెడతారు కదా. పైగా చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అంశం కదా, జాగ్రత్తగా ఉందామన్న ఆలోచన ఇద్దరు చేశారంటే లేదు కదా. ఇద్దరు విచ్చలవిడిగా మాట్లాడారు, రాజకీయానికి వాడేసుకున్నారు, తాత్కాలిక ఆనందం పొందారు. వెరసి ఈరోజు బాధపడే లిస్టులో వీళ్ళిద్దరే ప్రముఖంగా ఉండాల్సిన పరిస్థితిలో నిలబడ్డారు. వాస్తవానికి చంద్రబాబు తిరుమల శ్రీ లడ్డు వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధాలని సిబిఐ క్లీన్ షీట్ కోర్టులో దాఖలు చేసింది. ఇది బయటకు వచ్చిన నేపథ్యంలోనే వారి సమావేశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి పాపం మూటగట్టుకున్నారని ప్రజలు నమ్ముతుండడం, వారు చెప్పిన అబద్ధాలను ఎంత సమర్థించుకుంటున్నా ప్రజలు నమ్మకపోవడం లాంటివి క్లియర్గా కనబడుతున్నాయి. 2 రోజులుగా తర్జన భర్జన పడుతున్నారు కూటమికి సంబంధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తన జనసేన మంత్రులతో, ఎమ్మెల్యేలతో అసహనం వ్యక్తం చేశారు. ప్రతిసారి నన్నే మాట్లాడాలని లాగడం ఏంటి అంటూ ఈ కోపమైన అటువైపు డైవర్ట్ చేశాడు. ఇక అందులో భాగంగానే తాజాగా నిన్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ బుధవారం 2.5 గంటల పాటు ఇద్దరే కూర్చున్నారు. పక్కకు ఎవరో లీడర్లు ఉన్నారా, నేతలు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా అంటే వాళ్ళు ఎవరూ లేరు. ఏకాంతంగా చర్చలు జరిపారు. ఏకాంతంగా ఇద్దరు కూడా చర్చలు జరిపారు, మాట్లాడుకున్నారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగింది, విపరీతంగా పెరుగుతుంది. ఎలా మరి డైవర్ట్ ఎలా చేయాలి, ఏం చేద్దాం అనేది అంశంపై ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుతున్నారు. ఇక లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే వైసీపీకి సంబంధించిన సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇళ్లు, కార్యాలయాలపై టీడీపీ శ్రేణులు దాడులు చేయించడం కావచ్చు, ప్రభుత్వం తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోవడం, ఎలా ముందుకెళ్లాలనే దానిపై వీళ్ళిద్దరు చర్చలు జరిపించినట్లు సమాచారం. ఇదిగా ఈ అంశంపైన ఎక్కువగా వీరు మాట్లాడుతున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా సమాచారం. అలాగే త్వరలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల పంపకం పైన కూడా ప్రాథమికంగా చర్చలు జరిపారు. బీజేపీ 2 రాజ్యసభ స్థానాలు తమకే కావాలని పట్టుబడుతుండడంతో దానిపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఇద్దరు కూడా సతమతమవుతున్నారు. మొత్తం 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా అవ్వడంతో ఇప్పుడు ఏకంగా 2 మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఉండాలి, బీజేపీ వాళ్ళు కావాలి అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకు సంబంధించిన బీజేపీ ఒత్తిడి పేరుతుంది. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన చెరొక్కటి పంచుకోవాలా లేక బీజేపీని ఒక స్థానంతో సరిపెట్టుకోవాలని ఒప్పించాలా అనే అంశంపై మాట్లాడేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిలిపిస్తున్నారు. చంద్రబాబు ఏది చెప్పినా కేంద్రంలో ఉన్న పెద్దలు వినే పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారానే ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు అంటున్నారు. ఈసారి జనసేనకు ఒక స్థానం ఖచ్చితంగా ఇవ్వాలని చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరినట్టు తెలుస్తుంది. అలాగే తన సోదరుడైన నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం వంటి అంశాలను కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు ఇంకా భర్తీ కావాల్సిన నామినేటెడ్ పదవులతో పాటు 2 పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలపైన కూడా ఇద్దరు కూర్చొని చర్చించుకున్నారట. ఏదేమైనా తప్పులు మాట్లాడారు, ముందు దీనికి క్షమాపణలు చెప్పాలి. అది కూడా సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి లడ్డూ ప్రసాదం పైన అబద్ధాలు ఆడారు, ముందుగా ఇక్కడ తప్పైంది అనాలి, ముందుగా మేము చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాం అనాలి. అప్పుడే ప్రజల్లో కొద్దో గొప్ప గౌరవం పెరుగుతుంది. ఒక చిన్న అంశం చాలు వ్యతిరేకత రావడానికి. ఆ వ్యతిరేకత నుంచి సునామీ లాంటి అపవిజయం రావడానికి ఎంతో దూరం కూడా లేదు. కాబట్టి ఆలోచించి అడుగులు వేయగలిగినప్పుడే దానికి తగ్గ ఆధారాలు దొరుకుతాయి తప్ప ఎటు పడితే అటు మాట్లాడడం, ఆ మాట్లాడింది డైవర్ట్ చేసే దానికంటే ఒక తప్పు వెనుక మరొక తప్పు లాంటి కార్యక్రమాలు చేస్తూ పోతే
చాలా పెను ప్రమాదంలో చిక్కుకోక తప్పని పరిస్థితి వస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏకాంతంగా చర్చల్లో అనేక విషయాలు మాట్లాడుకున్న సమాచారం, అందులో ముఖ్యంగా మాట్లాడుకునేవి మనం ప్రస్తావించుకున్నాం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.